ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి లోక్సభలో చట్టబద్ధత కల్పించడంపై ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు హర్షం వ్యక్తం చేశారు. అమరావతి చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజని ఆయన కొనియాడారు. రాజధాని మార్పుపై వైఎస్ జగన్ చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మండిపడ్డారు. ప్రతిబింబించి జగన్ మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందని ధీమా వ్యక్తం చేసిన అప్పలనాయుడుతో మా ప్రతినిధి చైతన్య ఫేస్ టు ఫేస్. ఈ బిల్లు అయితే చట్టబద్ధత పొందడంపై కూటమి నాయకులు అయితే ఆనందోత్సవాల్లో ఉన్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఉన్నారు. మనతో పాటు మాట్లాడేందుకు సార్ చెప్పండి, ఇది లోక్సభలో చట్టబద్ధత కలిగింది, అలాగే ఇటు దీన్ని లోక్సభలో చట్టబద్ధత అయిన తర్వాత రాజ్యసభకు కూడా పెద్దల సభ కూడా వెళ్ళబోతుంది, దీన్ని ఎలా చూస్తారంటారు? ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి, ఎందుకంటే జీవనాడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక అడ్రస్ ప్రూఫ్ అనేది రాజధాని. మరి అట్లాంటిది 2014 నుంచి 19 మధ్యలో అమరావతి రాజధాని అని విజయవాడ గుంటూరు మధ్యలో ఉండాలని ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ 30,000 ఎకరాలు కావాలి, ఇన్ని ఎకరాలు కావాలని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రతిపాదన పెట్టినటువంటి వాళ్ళే. తదుపరి 2019 నుంచి 24 వరకు వారి గవర్నమెంట్లో ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, రాజధానిని విధ్వంసం చేశారు, 3 ముక్కలు ఆటలాడారు. రాజధాని లేకుండా, రాజధాని ఎక్కడైనా మన విద్యార్థులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ అడిగితే చెప్పడానికి కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితులు ఇవన్నిటి యొక్క పరేశానమే మరి ప్రభుత్వం 2024లో వారికి రాష్ట్ర ప్రజానీకం అంతా కలిసి బుద్ధి చెప్పి గుణపాఠం చెప్పి 11 సీట్లకి పరిమితం చేశారు. మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణంలో శరవేగంగా అక్కడ నిర్మాణం కొనసాగిస్తూ, అదేవిధంగా రైతుల్లో ఉన్నటువంటి ఒక అభద్రతా భావం అనేది పోవాలి, వాళ్ళలో ఒక దృఢమైనటువంటి నమ్మకం సంకల్పం రావాలి, రాష్ట్ర ప్రజలకు కూడా ఒక సందేశాన్ని ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే అసెంబ్లీ తీర్మానం పెట్టి కేంద్రానికి పంపించి మరి నిన్న రాజ్యసభలో లోక్సభలో ఆమోదం అయింది, రాజ్యసభలో ఈ రోజున కూడా ఆమోదం అవుతూ ఉంది. ఎందుకంటే ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మరి యొక్క మన పార్లమెంట్ సభ్యులకు దానికి సహకరించినటువంటి పార్లమెంట్ సభ్యులందరికీ కూడా జనసేన పార్టీ ఏలూరు నుంచి మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమంటారంటే అటు ఛత్తీస్గఢ్ కానీ లేదా ఇతర జార్ఖండ్ కానీ ఇతర రాష్ట్రాలు ఏ రకంగా రాజధాని నిర్మాణం చేసుకున్నాయి, దీనికి మళ్ళీ ఈ రోజున డ్రామాలు ఆడటం దేనికి, ఇది రాష్ట్రం యొక్క ఇది కదా, రాష్ట్రం యొక్క హక్కు కదా, దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం దేనికి, ఇదంతా కూడా ఒక సినిమా డ్రామా వినిపిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి అట్లాంటప్పుడు నువ్వు దేనికి మరి 3 ముక్కలు ఆటలాడావు? వైజాగ్లో రాజధాని, కర్నూలులో ఒక రాజధాని అని చెప్పి నువ్వు ఏ రకంగా డ్రామాలు ఆడావు? రాజధాని అనేది ఒక చోట ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ అనేది ఒక చోట జరగాలి, పరిపాలన అనేది ఒక చోట జరగాలి. పరిపాలన వికేంద్రీకరణ అనేది రాష్ట్రం అంతా జరగాలి తప్పించి అభివృద్ధి వికేంద్రీకరణ అనేది రాష్ట్రం అంతా జరగాలి. అభివృద్ధి అనేది అది రాష్ట్ర ప్రభుత్వం దాని యొక్క ఎక్కడైతే గ్రోత్ ఉందో, ఎక్కడైతే ప్రజలకు ఉపయోగపడుతుందో అక్కడ అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది, అన్నీ చేయొచ్చు. ఈరోజు రాష్ట్రానికి రాజధాని అంటే ఒక అమరావతి, ఒక విజయవాడ, ఒక గుంటూరు, ఒక కర్నూలు, లేకపోతే వైజాగ్, ఏదో ఒక అడ్రస్ అనేది రాజధానికి అనేది అడ్రస్ అనేది ఉండాలి. ఇవాళ హైకోర్టు అమరావతి అని అంటే హైకోర్టు అని అంతే, హైకోర్టు ఎక్కడ ఉందో తెలియకపోతే ఎక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని ఏంటంటే అట్లాంటి కుల్లి కుతంత్రాలు, ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన కొనసాగటం వల్లనే ఈ రోజున ఆ పార్టీ ప్రజలకు దూరం అయిపోయింది, పరిపాలనకు దూరం అయిపోయింది. ఈ రోజున ఎందుకు తప్పు చేసామని మనోవేదన పడుతూ ఉన్నారు, కానీ పైకి మాత్రం ఈ యొక్క మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకోవాలి, ఆయన ఆలోచన సరళిని మార్చుకోవాలి. రాజధాని ఒక చోటే ఉండాలి, పరిపాలన వికేంద్రీకరణ ఉంటుంది, అది ఏదైనా అధికార వికేంద్రీకరణ కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ వికేంద్రీకరణ కావచ్చు, అభివృద్ధి వికేంద్రీకరణ కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా జరగడానికి అది ఆస్కారం ఉంది. ఈ రోజున చాలా మంచి పని. ఈ రోజున 5.5 కోట్ల ప్రజల యొక్క ఆశ ఆకాంక్ష అన్నీ కూడా నెరవేరి. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ రాష్ట్రానికి నడిభాగాన ఉన్నటువంటి సెంటర్లు ఉన్నటువంటి ఇటు ఇచ్చాపురం నుంచి అటు మరి కడప, నెల్లూరు, కర్నూలు వరకు చూసుకున్నట్లయితే రాజధాని అనేది ఒక మధ్య ప్రాంతంలో ఉండటం వల్ల అటు ఇటు ప్రయాణానికి కానీ ఎవరికైనా రావడానికి కానీ చాలా వెసులుబాటుగా ఉండేటువంటి ప్రాంతం అమరావతి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు.
అందుకని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం దానికి పూర్తి సహకారాన్ని అందించి చట్టభద్రత కల్పించినందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి అభినందనలు తెలియజేస్తాం. అయితే ఇటు మొత్తం మీద చూసుకుంటే ఇటు కూటమి ప్రభుత్వం, అలాగే పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, అలాగే విజనరీ లీడర్ ఇటు చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో అమరావతిని ఇటు ఆంధ్ర రాష్ట్ర తెలుగు జీవనాడిగా కూడా ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే అమరావతిని అందించారని చెప్పే పరిస్థితి అయితే ఉంది. రమణతో చైతన్య, మెగా 9 న్యూస్.